పంట పొలంలో స్వయంగా వెలిసిన శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారు నాంగవరం గ్రామంలో జున్నూరి రామ్మోహన్ రాజేశ్వరరావు వారి పంట పొలాలు మధ్యలో స్వయంగా శ్రీ 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 సత్యమ్మ తల్లి వెలిసిన అమ్మవారు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జున్నూరి రామ్మోహన్ రాజేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ, మా అమ్మ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ రోజు మా కుటుంబం చల్లగా ఉంది. మా గ్రామంలో ఉన్న ప్రజలపై కూడా ఆ మహాతల్లి ఆశీస్సులు ఉంటున్నాయి. మనసులో ఏ కోరిక ఉన్నా వెంటనే అమ్మవారు తీరుస్తున్నారు. ఎక్కడికక్కడ నుండో ఈ ఉగాది రోజు నాడు దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు నాడు అమ్మవారికి మాకు తోచిన విధంగా స్నేహితుల సహకారంతో ఇంత ఘనంగా జాతరను జరిపిస్తున్నామన్నారు. 1500 మందికి అన్నదానం చేస్తున్నామని జూనూరు రామ్మోహన్ రాజేశ్వరరావు దంపతులు తెలిపారు. రామారావు గారి పొలంలో ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక వేప చెట్టు ఉండేది. జనాలందరికీ స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టడం అనేది అన్న సంతర్పణ మొదలు పెట్టాం. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ఒక గుడి స్వయంగా వెళ్ళడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు నమ్మకం కలిగి సత్యమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఉన్నారని సంవత్సరం 20 మంది నుంచి స్టార్ట్ చేసి ఇవాళ 1500 మంది వరకు జనంలో నమ్మకం రావడం జరిగింది. అదే విధంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా మాకు తోచిన రీతిలో ఈ ఆలయం నిర్మించడం అనేది జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుంటూ ఈ రోజు ఈ రకంగా ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది. అదే కాకుండా జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుని అందరూ కోరిన కోరికలు నెరవేర్చి కల్పవల్లిలా రూపొందింది ఇక్కడ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరెంతో ఆవిడ సత్యాలు నిరూపించుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను చేస్తున్నాను. ఆ టైంకి ఏం చేయాలనుకున్నా టైంకి డబ్బు వస్తుంది. అది ఎలాగొస్తుందో ఎలాగెళ్తుందో నాకు తెలియదు. నాకు అనుకున్న పని అయితే జరుగుతుంది. మళ్ళీ జరగడం కూడా మాత్రమే కాదు, ఇంకా అందరూ ఇది ఇలాగే జరుగుతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత డబ్బు ఎలా వచ్చింది ఎలాగెళ్ళింది అనేది కూడా నాకు తెలియదు. చాలా మంది నమ్మకం ఉందని చాలా మంది కోరుతారు. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఇక్కడ ప్రసాదం తినకపోయినా కూడా ఈవిడ మీద నమ్మకం ఉంది. వాళ్ళకి కనిపిస్తుందని అలా నాకైతే కనిపించలేదు అనుకోండి. రాత్రి చిన్న చిన్న శబ్దాలు వినిపించినాయి కానీ రాత్రి భయపడ్డం కానీ ఎప్పుడు నేను కనిపించలేదు. కానీ ఉందనే నా నమ్మకం. ఉందనే నమ్మకం కాదు. చాలా మంది కోరికలు దీన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. పాలకొల్లు నుంచి కూడా వచ్చి, హైదరాబాద్ నుంచి కూడా 2-3 వచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే చీరలు పెట్టడం కూడా జరిగింది. ఈవేళ కూడా వచ్చారు ఎక్కడి నుంచి. ఆ నమ్మకం బట్టి వాళ్ళు అన్నిసార్లు వస్తున్నారు. అదండి విషయం. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక వేప చెట్టు ఉండేది. జనాలందరికీ స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టడం అనేది అన్న సంతర్పణ మొదలు పెట్టాం. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ఒక గుడిలాగా మేము కట్టడం జరిగింది. మొదట్లో 20-30 మంది, ఇప్పుడు 1000-1500 వరకు వస్తున్నారు. సో మేము కూడా కుటుంబం కూడా మాకు కూడా ఎన్నో